కేవలం మీకు అల్లరి కావాలి, బయట పోయి చర్చ జరగలేదు అని చెప్పేటువంటి దుష్ప్రచారం చేయాలి అనేటువంటిది మీ ఉద్దేశం. ఇవాళ ఇంకా ఒకటి చెప్తా ఉన్నాం, ఆయన లెటరు స్టేట్మెంట్ చదివే సాంప్రదాయం లేదు. స్టేట్మెంట్ ఇవ్వమని శాసనసభ నుంచి సంబంధిత శాఖ మంత్రులకు ఎందుకు లేఖలు రాశారు? మీరు చెప్పండి. చైర్మన్ గారు రేపటి నుంచి సభకు మీరు ఎటువంటివి ఇవ్వద్దు అనుకుంటే హ్యాపీగా ప్రభుత్వం ఇవ్వదు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకొచ్చి సమాచారాన్ని మీతో పంచుకుంటే సంతోషించాల్సింది పోయి అబ్బే మాకు వద్దు 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 అనేటువంటిది భారతదేశ చరిత్రలో నాకు తెలిసి మొట్టమొదటిసారి ఇట్లాంటి సందర్భం జరిగింది. ప్రభుత్వం ముందుకొచ్చి ఇన్ఫర్మేషన్ పెడితే మంత్రి చదవద్దు అన్నటువంటిది. చైర్మన్ గారు ఓపిక్ గా కాస్త అయ్యా వాళ్ళు చదువుతారు, తర్వాత మీరు కొనసాగించండి, అందరికీ అవకాశం ఇస్తాము అనేటువంటిది కూడా చెప్పుండాల్సిందే అనేటువంటిది భావిస్తున్నాం. సరే, ఈ రోజు మళ్ళీ కూడా చెప్తున్నాం, ప్రభుత్వం ఈ అంశం పట్ల చర్చను తేవడానికి ఇప్పుడు మాకు అర్థమైంది. వాళ్ళు దీంట్లో వాళ్ళ ఉద్దేశం సరిగ్గా లేదు, కేవలం రచ్చ మాత్రమే చేయాలి, చర్చ జరగకూడదు అనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వమే ముందుకొచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నామని మేము ఈ రోజు రేపు మేము అసెంబ్లీ